యేసు ప్రభు వారి యొక్క వర్తమానం తెలిసినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందించారు, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఏ విధంగా స్పందించారు. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి ఒకటే కారణం ఉంటుంది. ఏంటనంటే తెలిసిన దానికి మనం ఏ విధంగా స్పందిస్తాం, తెలిసిన దాన్ని మన జీవితంలో ఏ విధంగా అన్వయించుకుంటాం. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఈ ఒక్క పాఠం నేర్చుకోగలిగితే, నాకు తెలిసింది ఇది, దీన్ని నా జీవితంలో అన్వయించుకుంటాను, నాకు తెలిసింది ఇది, దీన్ని నా జీవితంలో నేను పాటిస్తాను, ఆ ఒక్క నిర్ణయం తీసుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ విధంగా ఆశీర్వాదం ఏ విధంగా జరుగుతుంది, దేవుడు ఏ విధంగా మనుషులకి తన గురించి తాను బయలుపరుచుకుంటాడు. ఇది క్రిస్మస్ వాతావరణంలో జరిగినప్పటికి కూడా మనకి ప్రతి సందర్భంలో ఉపయోగపడేటువంటి వర్తమానం, ప్రతి సందర్భంలో దాని నుంచి మనం పాఠం నేర్చుకోవటం అనేది జరుగుతుంది. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు పూర్ణంగా వర్తమానం ఇచ్చేశారు. రెండోది పరోక్షంగా, అంటే దాంట్లో కొంచెం గోప్యంగా, అంటే సమాచారం పూర్తిగా ఇవ్వనట్లుగా ఇచ్చారు. ఇది రెండోది. మూడోది ప్రవచనాత్మకంగా. 3 రకాలుగా యేసు ప్రభు వారి యొక్క సందేశం, యేసు ప్రభు వారి యొక్క సువార్తను ప్రజలకు అందించినట్లు జరిగింది. ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి కూడా దేవుడు ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ 3 పద్ధతులు ఉపయోగిస్తాడు. ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా, మూడోది ప్రవచనాత్మకంగా. అయితే మొదటి 2 విషయాల గురించి నేను కొద్దిగా మాట్లాడతాను, ఎందుకంటే అది చాలా సందర్భాల్లో మీరు వినుండి ఉంటారు. మూడో దాని గురించి విస్తృతంగా నేను మాట్లాడతాను. ఓకే, మొదటిది ప్రత్యక్షంగా. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కొన్ని గడియల్లోనే, బహుశా 1-2 గంటల్లోనే యేసు ప్రభు వారు పుట్టారు అనేటువంటి వర్తమానం అందించడం జరిగింది. ఎవరికి? గొర్రెలు కాసుకునే వాళ్ళకి చేశారు. అయితే గొర్రెలు కాసుకునే వారికి ఈ వర్తమానం ఇవ్వటం అనేది చాలా రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుంది. ఎలా అంటే, ఇది మీరు అంత గమనించి ఉండకపోవచ్చు. యేసు ప్రభు వారు పుట్టినటువంటి సామ్రాజ్యం పేరు రోమన్ సామ్రాజ్యం. దాని అధినేత ఔగుస్తు, ఆయనకి చెప్పలేదు. ఆయన పుట్టినటువంటి దేశం, దానికి రాజు హేరోదు, ఆయనకి చెప్పలేదు. ఆయన పుట్టినటువంటి ప్రాంతానికి గవర్నర్ గారు కొరేని, ఆయనకి చెప్పలేదు. ఆయన పుట్టినటువంటి ఊరిలో ప్రధాన వ్యక్తి కైఫా, ఆయనకి చెప్పలేదు. అయితే ఆ ఊర్లో ఎందుకు కొరగానటువంటి, ఎందుకు పనికిరానటువంటి గొర్రెల కాపర్లకి వాళ్ళు చెప్పడం అనేది చాలా విచిత్రం. ఎందుకు అనంటే, గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళకి సాక్ష్యం ఇవ్వటానికి యోగ్యత లేదు. ఒకవేళ నేనే గొర్రెలు కాసుకునేవాడిని అనుకోండి, ఒక మర్డర్ జరుగుతుంది, నేను దగ్గరుండి చూశాను, నన్ను కోర్టులో పిలిచారు, అడిగారు, ఏం బాబు మర్డర్ చూసావంటే, చూశానండి, ఇతను ఈయన పొడుస్తుంటే నేను చూశాను అని నేను చెప్పాను అనుకోండి. నా ప్రత్యర్థి లాయర్ వచ్చి, సార్ నేను ఈయన 2 ప్రశ్నలు అడుగుతాను అనండి. మొదటి ప్రశ్న, నీ పేరేంటి బాబు? సార్ నా పేరు గురవయ్య. మీరేం చేస్తుంటారు? నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటాను. వెంటనే జడ్జి గారు ఏమంటారంటే, ఈయన బయట పంపించేసేయండి అంటారు. ఎందుకంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు సాక్ష్యం ఇవ్వటానికి యోగ్యులు కాదు. అయితే అలాంటి వాళ్ళకి మొట్టమొదటిసారిగా సమాచారం ఇవ్వటం అనేది విచిత్రం. ఇందాక పాస్టర్ గారు మిమ్మల్ని ఆరాధనలోకి నడిపిస్తూ కొంతమంది వ్యక్తుల గురించి మాట్లాడారు. సమరయ స్త్రీ గురించి, పౌలు గురించి, వాళ్ళలో వచ్చినటువంటి మార్పు గురించి మాట్లాడారు. అయితే ఈ గొర్రెల కాపర్లో వచ్చినటువంటి మార్పు గురించి మనం చూద్దాం. మార్పు మనం అందరం కావాలని కోరుకుంటాం, దేవుడు మార్చడానికి ఇష్టపడేవాడే. అయితే మార్పు ఎప్పుడు సాధ్యమవుతుందంటే, మనము చేయాల్సింది మనం చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు కదా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అనేది గొర్రెలు కాసుకునే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. వాళ్ళ దగ్గరికి సమాచారం వచ్చింది, అయ్యా మీకు చెప్తున్నాం, మనం ఎదురు చూస్తున్నాం కదా మెస్సయ్య పుడతాడని. మెస్సయ్య పుట్టేశాడు దావీదుపురంలో. వాళ్ళకి పూర్తి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే గొర్రెలు కాసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి పూర్తి సమాచారం ఇవ్వకపోతే వాళ్ళకి అర్థం కాదు. అందుకని పూర్తి సమాచారం వాళ్ళకి ఇచ్చి, అయ్యా ఇది పరిస్థితి అని చెప్పారు. అని అంటే సమాచారం వచ్చింది, దేవదూతలు వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి మనం చూద్దాం గొర్రెలు కాసుకునే వాళ్ళు ఏం చేశారని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెలు కాసుకునేటువంటి వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అరే, దావీదుపురంలో యేసుప్రభు వారు పుట్టారంట,
రక్షకుడు పుట్టాడంట. మనం వెళ్దాం, చూద్దాం రండి. ఇది నిజమేనంటావా? దీన్ని విశ్లేషణ అంటారు. విశ్లేషణ. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మనం వినేటప్పుడు ఎవరు చెప్పినా సరే, అది టెలివిజన్లో అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా మనతో ఎవరైనా మాట్లాడుతూ ఉండొచ్చు, ఎప్పుడైనా సరే దేవుని వాక్యాన్ని మనము వింటున్నప్పుడు విశ్లేషణ అనేది ఉండాలి. అంటే ఏంటంటే, ఇది నిజమా, ఇది ఎంత మట్టుకు సబబు, దీన్ని నేను అంగీకరించవచ్చా? వాక్యాన్ని ఎవరు బోధించినప్పటికి కూడా దాన్ని మనం పరీక్షించి తీసుకోవడం నేర్చుకోవాలి. అది చాలా మంచిది. ఎందుకనంటే ఈ సమాజంలో సాతానుడు 2 కొమ్ములు వేసుకొని నల్లబట్టలు వేసుకొని రాడు. ఒకవేళ సాతానుడు ఇక్కడికి వస్తే ఈ మందిరానికి మీకులాగే తెల్లబట్టలు వేసుకొని వస్తాడు. అర్థమైందా? కాబట్టి అది సాతానుడు అనే విషయం మనకు తెలియదు. ఒకవేళ సాతాను నాలాగా ఏ బ్లూ రంగు బట్టలు వేసుకొని వస్తే వీడు సాతాను రా అని చెప్పొచ్చు. కానీ రాడు అలాగా. ఆయన కూడా మీకులాగే తెల్ల బట్టలు వేసుకొని వస్తాడు, ప్రైజ్ ద లార్డ్ అంటాడు, హల్లెలూయా అంటాడు, ఆ తర్వాత మిమ్మల్ని వేయాల్సిన చోట వేసేసిపోతాడు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్లేషణ. ఈ గొర్రెల కాపర్లు చేసినటువంటి మొదటి పని అది విశ్లేషణ. రెండో పని వాళ్ళు చేసింది ఏంటంటే, మనం వెళ్దాం చూద్దాం రండి అని అన్నారు. దాన్ని విధేయత అని అంటారు. విధేయత. దేవుని దీవెనలు మన సొంతం కావాలనంటే విధేయత. దేవుడు మన జీవితంలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక విధేయత. విధేయత లేకుండా దేవుడు ఏం చేయలేడు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ విధమైనటువంటి సెటప్ పెట్టుకున్నాడు. మీరు విధేయత చూపిస్తే నేను చేయగలుగుతాను. ఇది రెండోది. ఎప్పుడైతే విశ్లేషణ చేశారో, విధేయత చూపించారో, వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని చూశారు. చూసినప్పుడు విస్మయం పొందారు. మూడోది విస్మయం అంటే ఆశ్చర్యపడ్డారు. గుర్తుపెట్టుకోండి, దేవుని దర్శనము ఎప్పుడు కలిగినా అది వాక్య రూపంలో అవ్వచ్చు, లేకపోతే అనుభవ రూపంలో అవ్వచ్చు, దర్శన రూపంలో అవ్వచ్చు, ఏది జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆశ్చర్యం అనేది ఉంటుంది. నీ జీవితంలో ఆశ్చర్యం పొందటం అనేది ఆగిపోయిందంటే దేవుడి నుంచి దూరం అయిపోయావని అర్థం. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు మనలో విస్మయము అనేది ఉండాలి. అంటే ఈరోజు నేను వాక్యం ధ్యానం చేశాను, దేవుడు నాకు కొత్తగా నేర్పించింది ఏంటి, దేవుడు నాకు చూపించింది ఏంటి, దేవుడు నాకు బయలుపరిచింది ఏంటి. అది కనుక కొత్తగా మనం లేకపోతే కనుక దేవుడి నుంచి మనం దూరం అయిపోయాని అర్థం. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు అనంతుడు. మన దేవుడు అనంతుడు కాబట్టి, దేవుని వాక్యం జీవం కలిగింది కాబట్టి, ఇదే వాక్యాన్ని 5632 సార్లు చదివినా కొత్తగానే అనిపిస్తుంది. అదేంటి సార్ అంటారేమో, ఏదో నెంబర్ చెప్పాలిగా చెప్పాను అంతే. దాని గురించి మీరు బుర్రగొక్కుని 5632 అంటే అంత అనేసి ఏం బుర్రగొక్కర్లేదు, ఊరినా అన్నాను. ఓకే, పోనీ ఇంకో మాట చెప్పాలంటే 6342. అర్థమైందా? ఎన్నిసార్లు చదివినా కూడా అది కొత్తగానే అనిపించాలి. అనిపించట్లేదనంటే కనుక దేవుడి నుంచి దూరం అయిపోయాను అర్థం. విస్మయం. ఎప్పుడైతే ఈ 3 జరిగినాయో, విశ్లేషణ, విధేయత, విస్మయము, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి పాడుకుంటూ వెళ్తున్నారు, అరుచుకుంటూ, రక్షకుడు పుట్టాడు, రక్షకుడు పుట్టాడని. అయితే అందరూ పిలిచి ఏమైంది ఏమైంది అని అడిగారు. రక్షకుడు పుట్టాడు ఎక్కడా? బెత్లెహేములో. ఎక్కడ బెత్లెహేములో? ఎక్కడ? పశువుల పాకలో. ఇందాక నేను చెప్పాను, గొర్రెల కాపర్లు సాక్ష్యం ఇవ్వడానికి యోగ్యులా కాదు. ఇప్పుడు సచ్చినట్లు వాళ్ళ సాక్ష్యం వినాల్సి వచ్చింది. అర్థమైందా? సచ్చినట్లు వాళ్ళనే అడగాల్సి వచ్చింది. ఎక్కడరా బాబు, ఎక్కడరా బాబు. ఒకవేళ ఆ టైంలో మేము గొర్రెల కాపర్లు చెప్పకూడదులే అంటే, నీకు దండం పెడతానరా చెప్పరా అని ఉండేవాళ్ళు. దీన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు, దీన్నే రూపాంతరం చెందటం అంటారు. వాళ్ళు యేసు ప్రభువును చూడకముందు అయోగ్యులు, యేసు ప్రభువును చూసిన తర్వాత యోగ్యులు. యేసు ప్రభువును చూడకముందు సాక్ష్యం ఇవ్వడానికి పనికిరాని వాళ్ళు యేసు ప్రభువును చూసిన తర్వాత సాక్ష్యం ఇవ్వడానికి ప్రధానులయ్యారు. అవునా కదా? కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి కొంతమంది ఏమనుకుంటారంటే, నాకంత చదువు లేదు, నాకంత తెలివితేటలు లేదు, నాకంత భాష తెలియదు, నాకంత పేరు ప్రఖ్యాతులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఇలాగ మీరు అనుకుంటున్నట్లయితే పొరపాటు. యేసయ్యకి సాక్షిగా ఉండటానికి మనకు కావాల్సింది పలుకుబడి కాదు. యేసయ్యకు సాక్షిగా ఉండడానికి మనకు కావాల్సింది తెలివితేటలు కాదు. యేసయ్యకు సాక్షిగా ఉండడానికి మనకు కావాల్సింది భాష కాదు.
యేసయ్యకు సాక్షిగా మనం ఉండడానికి అనుభవం కావాలి. అనుభవానికి 3 ఉంటే సరిపోద్ది: విశ్లేషణ, విధేయత, విస్మయం. బస్ ఈ 3 ఉంటే కనుక మనము సాక్షులు అవ్వడానికి దేవుడు సహాయపడతాడు. ఇది గొల్లల దగ్గర నుంచి మనం నేర్చుకునేటువంటిది. రెండోది పరోక్షంగా జ్ఞానులకి దేవుడు చూపించిందల్లా ఒక చిన్న తార. గొల్లలకి అంత బుర్రలేదు కాబట్టి పూర్తి సమాచారం ఇవ్వాలి. జ్ఞానులు బాగా తెలివిగలిగిన వాళ్ళు ఎక్కువ చెప్పకూడదు. తెలిసిన వాళ్ళకి ఎక్కువ చెప్తే చిరాకు, తెలియని వాడికి తక్కువ చెప్తే కోపం, అంతే కదా. కాబట్టి దేవుడు గొల్లలకేమో ఎక్కువ చెప్పేశాడు, జ్ఞానులకేమో తక్కువ చెప్పాడు. జ్ఞానులకి కొంచెం చెప్పితే కనుక వాళ్ళలో ఆశ పెరుగుద్ది, తెలుసుకోవాలి అనేటువంటి తపన పెరుగుద్ది. ఒకవేళ పూర్తిగా చూపించా అని వెళ్ళిపోతారు. అందుకని కొంచెం చూపించారు, ఏంటిది అని తెలుసుకోవాలనేటువంటి ఆశ ఉంటుంది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న తారను చూపించాడు. దాంతో వాళ్ళని తన దగ్గరికి ఆకట్టుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ జ్ఞానులు పరాయి దేశానికి చెందినవాళ్ళు, పరాయి మతానికి చెందినవాళ్ళు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉందా? లేదు. వాళ్ళకి యేసు ప్రభు గురించి తెలుసా? తెలీదు. వాళ్ళకంటూ ఏదో మతం ఉంది. ఆ మతంలో ఉన్నటువంటి విషయాన్ని దేవుడు వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, వేరే మతానికి చెందినటువంటి వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి రావడానికి వాళ్ళు ఉపయోగించింది ఒకటే, ఏంటి తెలుసా? యథార్థత. ఇక్కడ లోన కూర్చున్నటువంటి మీలో ఎవరైనా ఇప్పటికీ ఇంకా రక్షింపబడకుండా ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే, ఉండకపోవచ్చు, ఎవరిని ఉంటే కనుక చెప్తున్నా, ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే, మీరు వేరే మతానికి చెందిన వాళ్ళైతే, బైబిల్ నమ్మనోళ్ళైతే, నేను ఒక మాట చెప్తాను. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది ఏ మతమైనా కావచ్చు, హిందూ మతం అవ్వచ్చు, ఇస్లాం మతం అవ్వచ్చు, నాస్తికత్వం అవ్వచ్చు, ఏ మతాన్ని నమ్ముతున్నప్పుడు కూడా ఈరోజు ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఇచ్చేటువంటి సమాచారం విషయంలో ఒక్క పని మీరు చేస్తే సరిపోద్ది. ఏంటనంటే, నీకు తెలిసిన దానికి యథార్థంగా నువ్వు ఆలోచిస్తే చాలు. యథార్థత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దేవుడి దగ్గరికి రావాల్సిందే. పురుషోత్తం చౌదరి అని ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉండేవాడు, పురుషోత్తం చౌదరి. ఆయన నిష్ఠ కలిగినటువంటి హైందవ కుటుంబానికి చెందినటువంటి వాడు, పూజలు చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన గొప్ప విశ్వాసి అయ్యాడు. 164 పాటలు రాశాడు. 3 సంవత్సరాలు విజయనగరం నుంచి మదనపల్లి దాకా కాలినడక మీద వెళుతూ 28 చోట్ల సంఘాలని స్థాపించాడు పురుషోత్తమ చౌదరి. అర్థమైందా? అయితే పురుషోత్తమ చౌదరి జీవితంలో మార్పు ఎలా కలిగిందంటే, ఆయన హిందూ పుస్తకాలు చదువుతూ ఉండేవాడు, వేదాలు చదువుతున్నప్పుడు ఆయనకు చిన్న అనుమానం వచ్చింది. నన్ను రక్షించేవాడు ప్రజాపతి, ఈ ప్రజాపతికి ఈ లక్షణాలు ఉండాలని వేదం చెప్తుంది. ఈ లక్షణాలు కలిగిన ప్రజాపతి ఎవరు? ఈయన చూశాడు. వాళ్ళల్లో ఈ లక్షణాలు కనబడలేదు. అయితే ఈ గ్రంథం చెప్పేది నిజమైతే, నన్ను విమోచించేవాడు ప్రజాపతి అయితే, ఆ ప్రజాపతికి ఈ లక్షణాలే ఉన్నట్లయితే, ఆ లక్షణాలు ఉన్నవాడు ఎవడో ఉండాలి అని తాను చిన్న ప్రార్థన చేశాడు. దేవా, నువ్వెవరో తెలీదు, నువ్వు అంటూ ఉంటే ఆ ప్రజాపతి ఎవరో నాకు తెలిసేటట్లు చేయి అని ప్రార్థన చేసుకున్నాడు. కొన్ని రోజులకి ఎవరో కానీ చిన్న కరపత్రం ఇచ్చారు, ప్యాంప్లెట్ అంటారే, ఇచ్చారు. దాంట్లో చూశాడు, యేసు ప్రభు గురించి కొంచెం సమాచారం ఉంది. దాంట్లో ఆశ పెరిగింది. యేసు ప్రభు అనుకుంటా ప్రజాపతి అనుకొని యేసు ప్రభు గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఎవరినో బతిలాడితే కొత్త నిబంధన ఇచ్చారు. సువార్తలు చదివాడు. సువార్తల్లో అర్థమైపోయింది, ఏ గుణగణాలైతే ఉండాలనుకుంటున్నాం అది ఉన్నది యేసయ్య ఒక్కడికే, కాబట్టి నేను యేసయ్య నమ్ముకుంటాను అని యేసయ్య దగ్గరికి వచ్చాడు. గొల్లలేమో విశ్లేషణతో విధేయత చూపించారు, జ్ఞానులేమో యథార్థంగా విధేయత చూపించారు. ఇది పరిస్థితి. వాళ్ళకి తెలిసిన దాన్ని యథార్థంగా తీసుకున్నారు. మా మత గ్రంథాలు చెప్తున్నాయి, ఆకాశంలో ఒక తార వచ్చిందంటే రాజు పుట్టాడని. రాజు ఎక్కడ పుడతాడు? రాజుగారి ఇంట్లోనే. అందుకనే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు, చాలా దూరం నుంచి ప్రయాణం చేశారు. తూర్పు దేశము అంటే బెత్లెహేమునకు తూర్పు దేశము. తూర్పు దేశము అని మనకు బైబిల్లో వేశారు, కానీ అప్పట్లో ఆ తూర్పు దేశం పేరు పారసీక దేశం, మెసొపొటేమియా అనేవాళ్ళు అనమాట, పారసీక దేశం. ఇప్పుడు ప్రపంచ పటంలో 3 దేశాలు అక్కడ ఉన్నాయి, ఇరాన్, ఇరాక్, ఒమాన్. ఈ 3 దేశాలు కలిపిస్తే కనుక ఆ తూర్పు దేశం అంటారు. అక్కడి నుంచి ఎక్కడో చోట నుంచి వచ్చారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మతం పేరు పారసీక మతం. పారసీక మతం అంటే మన హైదరాబాద్లో పార్సీగుట్ట తెలుసు కదా, పార్సీగుట్ట తెలుసా? పేరున్నారా? మీరు మరీ అంత సీరియస్గా ఉన్నారు. నేను మీ పాస్టర్ గారిని కాదు, నేను వేరే ఆయన కదా కొంచెం. ఓకే, పార్సీగుట్ట. ఆ పార్సీగుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందంటే, పార్సీకులు ఎవరైనా చచ్చిపోతే కనుక గుట్ట మీద వదిలేస్తారు, అక్కడ గుట్ట ఉంటుంది, అందుకనే పార్సీగుట్ట అని అన్నారు. ఒకవేళ మీరు వెస్లీ డిగ్రీ కాలేజ్ దాటిన తర్వాత జొరాస్ట్రియన్ క్లబ్ అని ఉంటుంది, అది కూడా వాళ్ళదే, అర్థమైనా? పార్సీక మతస్థులది. ఓకే, ఆ మతం బాగా ఉండేదన్నమాట. ఆ మతానికి ఒక గ్రంథం ఉంది, ఆ గ్రంథం పేరు జంద్ అవస్థ. గ్రంథం పేరు మనకు బైబిల్ ఎలాగో, ఖురాన్ ఎలాగో, భగవద్గీత ఎలాగో, వాళ్ళ గ్రంథం పేరు జంద్ అవస్థ. జంద్ అవస్థ మీకు బాగా గుర్తుండాలంటే, తలనొప్పి వచ్చినప్పుడు జండు బాంబు రాసుకుంటామే, అర్థమైందా? జండు బాంబు తయారు చేసే కంపెనీ పేరు జండు ఫార్మాసిటికల్స్. జండు ఫార్మాసిటికల్స్ కంపెనీ ఓనరు పారసీక మతానికి చెందినవాడు, అందుకనే జంద్ అనే పేరు దానికి పెట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరిని ఉన్నట్లయితే, కంప్యూటర్లో పనిచేసే వాళ్ళు ఉంటే, కంప్యూటర్లో వైరస్ రాకుండా ఉండటానికి ఒక దాన్ని వాడతారు, యాంటీవైరస్ అంటారు, దాని పేరు అవస్థ. అవస్థ అనేటువంటి యాంటీవైరస్ తయారు చేసింది కూడా ఆ మతానికి చెందినవాడు, అందుకని జంద్ అవస్థ ఆ పుస్తకం పేరు. దాంట్లో 5వ అధ్యాయంలో ఉంటుంది, ఏమనంటే రాజులకు రాజు జన్మించినప్పుడు ఆయన పేరట ఆకాశంలో ఒక తార ఉంటుందని. అయితే ఆ నమ్మకాన్ని బట్టి వాళ్ళు హేరోద్ దగ్గరకు వచ్చారు. అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, దేవుడు ఎంత మంచోడంటే, మనకున్న నమ్మకాలు చెడ్డే కావచ్చు, మనకున్నటువంటి ఆలోచనలు చెడ్డే కావచ్చు, అయితే మనం యథార్థంగా ఉన్నట్లయితే అబద్ధములోంచి సత్యములోకి నడిపించగలరు దేవుడు, అర్థమైందా? అబద్ధములోంచి సత్యములోకి నడిపించగలరు, అర్థమైంది? ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే, ఆ తూర్పు దేశపు జ్ఞానులు తిన్నగా ఏసే దగ్గరకు వచ్చేయాలి, తారను పట్టుకొని. వాళ్ళు తారను పట్టుకొని ఎక్కడికి వచ్చారంటే హేరోద్ దగ్గరకు వచ్చారు. హేరోదు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి శాస్త్రులను అందరిని పిలిచేసి, బాబు గ్రంథాలు తీసి చూడండి రా అని అంటే, ఒక అతను చెయ్యెత్తి, అయ్యగారు మీకా గ్రంథం ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం రాశారు సార్, ఆ గ్రంథంలో ఉంది ఏమనంటే, బెత్లెహేము అనేటువంటి ప్రాంతంలో ఆ రాజు పుడతాడని, ఆ రక్షకుడు పుడతాడని. అంటే వాళ్ళకున్నటువంటి ఆ తార ఎక్కడికి తీసుకొచ్చింది? హేరోద్ దగ్గరికి. హేరోద్ ఏం తెరిపించాడు? వాక్యం. వాక్యం ఎక్కడికి నడిపించింది? యేసే దగ్గరికి. యథార్థంగా ఉంటే ఎవరైనా వాక్యం దగ్గరికి రావాల్సిందే. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది ఈ వాక్యమే. మీకు విషయం తెలుసో లేదో, ఖురాన్లో 144 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం 144 అధ్యాయాల్లో 17వ అధ్యాయంలో మహమ్మద్ ఒక మాట రాశాడు, ఏమనంటే, దీంట్లో కనుక అంటే ఏంటి, ఖురాన్లో ఏదైనా అర్థం కాకపోతే కనుక పుస్తకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు అని ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి తెలుసా? బైబిల్. అంటే ఖురాన్ అర్థం కాకపోతే వాళ్ళు ఎక్కడికి రావాలంట? బైబిల్ దగ్గరికి రావాలి. అది ఖురాన్లోనే రాస్తుంది, అది ఖురాన్లోనే, బయట అక్కడ కాదు, ఖురాన్లోనే. అందుకే బైబిల్ ప్రపంచానికి కేంద్రం. బైబిల్ సత్యం దగ్గరికి నడిపించేది, అర్థమైందా? బైబిల్ యేసే దగ్గరికి నడిపించేది. అయితే ఈ తూర్పు దేశపు జ్ఞానులు హేరోద్ దగ్గరకు వస్తే, హేరోదు బైబిల్ తెరిపిస్తే బైబిల్ ఎక్కడికి తీసుకెళ్ళింది? యేసే దగ్గరికి తీసుకెళ్ళింది. సరే చూద్దాం. యేసే దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు బహుమానాలను ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరియమ్మను యోసేపును చూసి వాళ్ళు ఇంట్లోంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళంగానే వాళ్ళని ఒకళ్ళు వచ్చి కలిశారు. మీరు గమనించారు లేదు? ఎవరు వచ్చి కలిశారు తెలుసా? ఒక దేవదూత వచ్చాడు. అయితే నాకు చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే, గొల్లల దగ్గరికి దేవదూతలు ముందు వచ్చారు, జ్ఞానుల దగ్గరికి యేసు ప్రభువును చూసిన తర్వాత వచ్చారు. ఎందుకు సార్ అట్లాగానంటే, దేవదూతలు ఎవరి దగ్గరకు వస్తారు? ఎవరైతే దేవుని బిడ్డలో వాళ్ళ దగ్గరికి దేవదూతలు వస్తారు. గొల్లలేమో యూదా మతానికి చెందిన వాళ్ళు, అందుకనే గొల్లల దగ్గరికి దేవదూతలు వెళ్ళిపోయారు. వీళ్ళు అన్య మతానికి చెందిన వాళ్ళు, బయట వాళ్ళ దగ్గరికి దేవదూతలు వెళ్ళారనుకో, బయట వాళ్ళు ఏమనుకుంటారు? దెయ్యం వచ్చిందిరా అని సాంబ్రాణ పొగేసి పంపించేసి ఉండేవాళ్ళు. అందుకనే ముందు వెళ్ళలేదు. అయితే యేసు ప్రభువుని దర్శించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమైపోయారు? లోన్ వాళ్ళు అయిపోయారు కాబట్టి అప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు? దేవదూతలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి, అయ్యా మీరు ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళండి అని వాళ్ళ రూటు మార్పిచ్చేసి
పంపించేశారు. గొల్లలేమో ముందు అయోగ్యులు, తర్వాత ఏమయ్యారు? యోగ్యులయ్యారు. ముందు సాక్ష్యం ఇవ్వడానికి పనికిరాని వాళ్ళు, తర్వాత సాక్ష్యం ఇవ్వడానికి కేంద్రం అయ్యారు. జ్ఞానుల విషయంలో ముందు వాళ్ళు పరాయోళ్ళు, యేసు ప్రభుని చూసిన తర్వాత ఏమైపోయారు? లోనోళ్ళు అయిపోయారు. అవునా కదా? మార్పు. కాబట్టి యేసు ప్రభుని దర్శించిన తర్వాత ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఒక మాట చెప్తున్నాను, నువ్వు యేసు ప్రభుని దర్శించావు, యేసు ప్రభుని నీ జీవితంలో కలిగి ఉన్నావు, యేసు ప్రభు నీ రక్షకుడు అని అంటానికి రుజువు ఏంటి తెలుసా? నీ జీవితంలో నువ్వే మార్పు చూడాలి. వేరే వాడిని అడగక్కర్లా, నీకే ఆ మార్పు తెలియాలి. ఆ మార్పు నీలో కలగకపోయినట్లయితే నీ జీవితానికి క్రిస్మస్ అవ్వలేదని అర్థం. క్రిస్మస్ అంటే చెట్లు బుడగలు ఇది అనుకుంటే కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు నీ జీవితంలోకి వచ్చినప్పుడు వచ్చేటువంటి మార్పు. అది లేకపోతే ఏమి లాభం? అవునా కదా? కాబట్టి అది జరిగిందా? ఇది గొల్లలు, జ్ఞానులు.